నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనం సంక్రాంతికి సంబంధించిన విశేషాలు చూసాం. కుంభమేళాకి సంబంధించినవి చూసాం. అయితే వీటి తర్వాత వచ్చే పండుగ అందరం ఆల్మోస్ట్ అందరూ కూడా రథ సప్తమిని చేసుకుంటారు. అయితే దీని వెనకాల ఉన్నటువంటి వృత్తాంతం ఏమిటి? ఎందుకు జరుపుకోవాలి రథ సప్తమి? ఈ విషయాలు డాక్టర్ ఆర్‌బి సుధ గారి మాటల్లో తెలుసుకుందాం. మేడంని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. నమస్తే. నమస్కారం అమ్మా. రథ సప్తమి మనకి సంక్రాంతి తర్వాత వచ్చేది పెద్ద పండగనే చెప్పొచ్చు. చాలా మంది జరుపుకుంటారు కాబట్టి. ఎందుకు జరుపుకోవాలి? ఎలా జరుపుకోవాలి? దాని ప్రాసెస్ ఏమిటి చెప్పండి? సో మోస్ట్ ఇంపార్టెంట్ రథ సప్తమి అంటే ఏంటని తెలుసుకోవాలి ఫస్ట్. ఇట్ ఇస్ బికాస్ డైరెక్షన్ ఆఫ్ సన్ ఏమో చేంజ్ అవుతుంది. అంటే నార్థన్ సైడ్కి వెళ్ళే ఒక కార్యక్రమం అన్నమాట. అదొకటి కాకుండా రెండోది ఏంటంటే రథ సప్తమి తర్వాత మనకి టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇవి రెండు మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మనకి తెలిసిన ఒక విషయం ఏంటంటే 7 హార్సెస్ అంటాము. అలాగే ఏంటంటే ఆల్మోస్ట్ 12 చక్రాలు ఉంటాయి రథానికి, అంటే సూర్యుడి రథానికి. అలాగే సూర్యుని పుట్టిన రోజు అని కూడా చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే మనకు తెలుసు, ఎప్పటికైనా పండుగలు వస్తే మనం తల స్నానం చేసుకోవడం, మంచిగా తయారవడం. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రథ ముగ్గులు వేస్తారు. అవును, సూర్యుడి ముగ్గులు వేస్తూ ఉంటారు. బయట మనం చూసాం, గొబ్బమ్మలు కూడా పెడతారు. అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఏదైనా సరే మనం మంచి కోసం చేసే ఒక పండగ కింద తీసుకోవచ్చు. అదొకటి కాకుండా హార్వెస్ట్ సీజన్ మనకి తెలుసు, మనకి సంక్రాంతి నుంచి అదే ఉంటుంది. సో ఈ రోజు ఏంటంటే కొంచెం వేడి ఎక్కువ అవుతుంది, సన్ ఏమో స్ట్రాంగ్ అవుతాడు. నార్థన్ హెమిస్ఫియర్ చుట్టూ అంటే అటు సైడ్ నుంచి వస్తాడు, అంటే యాంగిల్ చేంజ్ అవుతుంది అన్న ఒక ఉద్దేశం మీద ఎప్పుడో అనాదిగా మనకి తెలియనప్పుడు, సైన్స్ తెలియనప్పుడు పెట్టిన ఒక రథ సప్తమి. అంటే ఆ సప్తమి రోజు అంటే ఏడో రోజు 7 అని. సో 7 హార్సెస్ అంటే ఏంటంటే సప్త ఋషులు మనం చెప్తాం, సప్త వర్ణాలు చెప్తాం. అంటే 7 డేస్ కూడా ఉన్నాయి కదా, అది కూడా సముద్రాలు చెప్తాం, సప్త స్వరాలు అన్ని సప్తం 7 అలా అన్ని 7తో ప్రతిదీ ముడిపడి. అవును, హార్సెస్ అని చెప్తుంటాయి. ఎందుకంటే సూర్యుడు లేకపోతే మనకి అస్సలు ఎలా ఉంటుంది, వెలుతురు లేకపోతే మనకి ఎలా ఉంటుంది. అదొకటి కాకుండా వెలుతురు లేనప్పుడు మనకి కావాల్సిన న్యూట్రియంట్స్ కూడా రావు బాడీకి. అంటే వైటమిన్ డి లేకుండా మనం ఏమి అబ్జర్వ్ చేసుకోలేము, మనం తిన్నా కూడా అబ్జర్వ్ అవ్వదు. సో శుభ్రంగా కోలాహలంగా బయటికి వెళ్ళి ఆడుకునే ఒక రోజు కింద మనం చెప్తూ ఉంటాం. ఈ రోజు నెక్స్ట్ డే నుంచి, అంటే ఈ రోజు అనకుండాను సప్తమి తర్వాత చాలా ఎక్కువ హీట్ వస్తుంది, మనకి సమ్మర్ వస్తుంది. అదొకటి కాకుండా స్ప్రింగ్ నుంచి ఇది హార్వెస్ట్ సీజన్ కింద మనం తీసుకుంటాం. అంటే ఏంటి, పంట కోతకు వచ్చి మనకి రిజల్ట్ వచ్చిన ఒక రోజు, అంటే ఆనందించే. మనకి రిజల్ట్ వస్తే ఏం చేస్తాము, ఇప్పుడు ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్లో రిజల్ట్ వచ్చి 100 out of 100 వస్తే ఎంజాయ్ చేస్తాం. అంటే ఏదైనా మనం సాధించాము అని మనకు ఒక పడిందంటే, మైండ్లో పడిందంటే, ఆ థాట్ వచ్చిందంటే తప్పక మనం జాయ్ఫుల్ మూడ్లో ఉంటాం, అంటే హ్యాపీగా ఉంటాం. సో ఈ పండగని అలా సెలబ్రేట్ చేసుకోవడానికి మన రథ సప్తమి ఆల్రెడీ మనం చెప్పాం బ్యాక్గ్రౌండ్ ఇది అని. అలాగే సూర్యుడు పుట్టినరోజు అని కూడా చెప్తూ ఉంటాం అనమాట. సో ఇవన్నీ అందుకోసం చేసుకుంటాం. చాలా అంటే మనం బయట చూసాము అంటే మన చిన్న ఊళ్ళల్లో కానీ, లేకపోతే సిటీ మనకి ఇప్పుడు అన్ని ఇంటి ఫ్లాట్స్ అయిపోయాయి కనుక మనకి తెలియదు. కానీ చిన్న ఇల్లులు ఉన్నప్పుడు శుభ్రంగా పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుని, అంటే పేడతో ఫస్ట్ అలికి ముగ్గులు వేసుకునేవారు, గొబ్బమ్మలు పెట్టుకునేవాళ్ళు, పసుపు కుంకాలు వేసేవారు, అన్నీ చేసేవాళ్ళు. ఎందుకు, ఇప్పుడు హార్వెస్ట్ సీజన్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి లాభాలు రావాలి, అంటే కోతకు వచ్చింది కదా, మరి హార్వెస్ట్ సీజన్ కోతకు వస్తుంది. సో హార్వెస్ట్ సీజన్లో మనకేంటి, చాలా మటుకు సంపద రావాలి అనే ఒక విషయం మీద ఈ ముగ్గులు వేసుకోవడం కానీ ఆహ్వానించడం, అదే ఆహ్వానిస్తున్నాం. లక్ష్మిని ఇంటికి ఆహ్వానించి అలక్ష్మిని బయటికి పంపిస్తున్నాము. దాని మూలాన్ని మనం రథసప్తమి అనేది మంచి కోలాహలంగా చేసుకుంటాం. ఆ రోజు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఆదిత్య వృధం చదువుకోవడం కానీ, అర్ఘ్యం ఇవ్వడం కానీ, లేకపోతే సూర్యుడికి నీళ్లు పోయడం, అర్ఘ్యం అన్నా అదే అంటాం, తర్పణం అన్నా అదే అంటాము. సో ఇవన్నీ చేసుకునే వాళ్ళం.
సో ఇప్పటికీ చేయాలి, అది చేసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే అంటే సూర్య భగవానునికి మాత్రమేనా మేడం, లేకపోతే ఇంకేదన్నా చేయొచ్చా రథసప్తమి నాడు? రథసప్తమి నాడు మోస్ట్లీ సూర్యభగవానుడికి ఎక్కువ సూర్యభగవానుడికి. ఎక్కువ చేస్తాం. ఉమ్. అన్ని ప్లానెట్స్ కి చేయొచ్చు కదా. ఓకే. నవగ్రహ స్తోత్రాలు చదువుకోవచ్చు. ఉమ్. ఆదిత్య హృదయం ఎందుకు చదువుతున్నాం, అందుకనే దానికి వస్తున్నాను. బికాస్ హెల్త్ ఓ. ఇప్పటి వరకు కొంచెం నీరస పడిన, ఇంత మనము చాలా హార్డ్ వర్క్ చేస్తాం కదా ఇప్పటి వరకు. ఎందుకంటే ఫస్ట్ నుంచి మనకేంటి, మన ఫార్మింగ్ కమ్యూనిటీయే, ఉమ్. ఏమి జాబ్లు ఉండేవి కాదు. ఇప్పుడులాగా సాఫ్ట్వేర్ ఇలా కొట్టుకునేది ఏం లేదు కదా. అప్పుడు హార్డ్వేర్ లేదు, ఉమ్. ఇండస్ట్రీస్ లేవు, ఆ టైంలో ఏమీ లేవు. అప్పుడు ఈ జెమ్స్ అలాంటివి ఉండేవి. అలాగే ఏంటంటే కన్సల్టింగ్ ఉండేది తప్ప, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగము, ఫార్మింగ్, ఇవే ఉండేవి ఎక్కువ. అంటే రాజు కింద పనిచేసి చేయడము. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ అంటే అదే కదా ఆ టైంలో. సో అప్పటి నుంచి మనం రథసప్తమి చేసుకుంటూనే ఉన్నాము. మెయిన్ ఏంటంటే డైరెక్షన్ చేంజ్ అవ్వడానికి ఎక్కువ సూర్య భగవాన్కి మనం కొలుస్తూ ఉంటాము. అంటే ఏంటి, అన్నిటికీ అధిపతి కదా. ఇప్పుడు సూర్యభగవానుడు ఎలా తీసుకుంటాం, మన జాతకంలో కూడా, హారోస్కోప్లో కూడా ఎలా తీసుకుంటాం, ఆయన సోల్ కింద మనం తీసుకుంటాం. ఉమ్. అంటే ఏంటి, మనం నడిపించేవాడు. అంటే సోల్ అనేది మనం నడిపిస్తున్నారు, అంటే మన ఎనర్జీ, రైట్. మనలో ఉన్న ఎనర్జీ, మనలో ఉన్న సోల్ అంటూ ఉంటాం. ఆ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీని ఇంకా ఎక్కువ పెంచుకోగలం. ఉమ్. ఉమ్. ఇవన్నీ చేసినప్పుడు ఏంటి, ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటాం. అండ్ ఆల్సో ఆరోగ్యం, ఆరోగ్యం మహాభాగ్యం, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటి, ఇంతవరకు హార్డ్ వర్క్ చేసింది మనకి రెస్ట్ పీరియడ్ కింద కూడా వస్తుంది. హార్వెస్ట్ చేసిన తర్వాత లాభాలు వచ్చిన తర్వాత, లాభాలు వస్తాయి తప్పక సరిగా చేసినప్పుడు. సో ఇవన్నీ ఏంటి, సీజనల్, అదొకటి. హార్వెస్ట్ సీజన్ అంటే చెప్ప, సీజనల్ ఫస్ట్. అంటే ఏంటి, మనం ఏదైనా సరే సూర్య చంద్రుల్ని చూసే మనం చేసుకుంటూ ఉంటాం. చంద్రమానం అంటాం, సూర్యమానం అంటాం. అవును. అంటే మూమెంట్ ఆఫ్ ప్లానెట్స్ అదొకటి, గోచారం ఒకటి. అదేంటంటే ఎదురుకుండా స్కైలో మనకి ఏం కనిపిస్తుందో దాన్ని బట్టి మనం చేస్తాం. సో సూర్యుడు లేకుండా ఒక లోకాన్ని మనం ఊహించలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది గ్రో అవ్వదు, మనం కూడా అంత బాగుండదు. సో ఫస్ట్ ఆరోగ్యం, దేనికైనా మనది ఒకటి కాకుండా, ఇప్పుడు ల్యాండ్కి కూడా ఆరోగ్యం, అలాగే ప్లాంట్స్కి ఆరోగ్యం. మనకి తెలిసి ఫోటోసింథసిస్ అవుతుంది. అలాగే ఏంటంటే ఇవన్నీ ఉండేప్పటికీ మనకి నేచర్కి దగ్గర అవుతాము, అదొకటి ఫస్ట్. ఎప్పటికైనా ఏంటంటే ఒక్కొక్కటి పండగ ఎందుకు పెట్టారు, ఒక్కొక్క భగవానుడిని మనం తలుచుకోవాలి అని. ఏదైనా ఎనర్జీ రూపమే, ఏదైనా ఎనర్జీ నిరాకారమే, కానీ ఎదురుకుండా సాక్షాత్ ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. ఉమ్. సో ఆయన్ని తలుచుకుంటూ చేసేదే రథసప్తమి. యాక్చువల్గా ఏంటంటే పొద్దున్నే తల స్నానం చేసి మోస్ట్ ఇంపార్టెంట్ పూజ చేస్తాము. పూజ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే ప్రసాదం అనేది పెట్టాలి, అంటే నైవేద్యం. అంటే మనకి కొత్త పంట వస్తుంది కనుక దాంతో నైవేద్యం చేసి పెట్టడం చాలా చాలా మంచిది కదా. అది అందరికీ పంచిపెట్టడం ఇంకా మంచిది. అంటే ఏంటి, అందరినీ పిలిచి భోజనాలు పెట్టడం అనేది నేను అంటే ఎవరి పద్ధతిని బట్టి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కానీ రథసప్తమి యాక్చువల్గా ఇంట్లో చేసుకునే ఒక పండగ కిందే ఎక్కువ మనం చూస్తూ ఉంటాము. సో అందరికీ, అందరి దేవుడికి కొలవచ్చు. అంటే ఏంటి, ఎవరు ఇంటి దేవతలు ఉంటారు వాళ్ళందరినీ కూడా కొలవచ్చు. వాళ్ళతో పాటు సూర్య భగవానుడి ఆ రోజు తలుచుకోవడం. ఎందుకంటే బర్త్డే రోజు మనమే మనని తలుచుకుంటాం కదా, అందరూ తలుచుకుంటారు, పెద్ద పార్టీ కింద చేసుకుంటాం. అలాగే సూర్య భగవానుడు ఆయన పుట్టినరోజు అని కూడా నేను చెప్పాను కనుక తప్పక ఏంటంటే సూర్య భగవాన్ని తలుచుకుని ఆరోగ్యం మెరుగుపరుచుకోవడం, అలాగే సంపద రావాలి అని కోరుకోవడం చాలా మంచిది అనమాట. రైట్. చాలా చక్కగా వివరించారు. రథసప్తమి ఏ విధంగా జరుపుకోవాలి, ఎందుకు జరుపుకోవాలి, ముఖ్యంగా సూర్య భగవాన్ యొక్క ఇంపార్టెన్స్ గత కొన్ని సంవత్సరాలుగా, ముఖ్యంగా కరోనా మనకి బాగా నేర్పించింది. ప్రత్యక్ష దైవం మనకి విటమిన్ డి ఇస్తుంది. ఖచ్చితంగా పొద్దున్నే ఉదయం పూట వేడి చాలా మంచిది. ఇలా చాలా విషయాలు మనం ఈ 3-4 సంవత్సరాలుగా వింటూ ఉన్నాం, అందరూ పాటిస్తూ ఉన్నారు కూడా. ఈ రోజున ప్రత్యేకంగా నైవేద్యాలు ఏ విధంగా పెట్టుకొని భగవంతుడిని ఏ విధంగా ప్రార్థన చేసుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. అందరికీ షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ని. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.